నేరాలకు మూలం తెలిపిన బైబిలే నేరాలను అరికట్టగలదు. అరికట్టగలిగిన ఈ బైబిల్ దగ్గరికి వస్తేనే దేశమంతా కూడా బాగుండగలదు. నేరాలు ఘోరాలు అరికట్టగలగాలి అనంటే బైబిల్ని మనం బోధించగలిగితే, మనిషి యొక్క ఆలోచనలోనికి ఈ పరిశుద్ధ వాక్కులను చొప్పించగలిగితే నేరాలు అరికట్టగలుగుతాం, ఘోరాలను అరికట్టగలుగుతాం. లేకపోతే మోహపు చూపులు వెళ్ళిపోతాయి, నరహత్యలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే యేసుక్రీస్తు వారి బోధనను మన సమాజానికి ప్రవేశపెట్టగలిగితే జనాలు మహాత్మా గాంధీలా మారతారు, మదర్ తెరిసాలా మారతారు, నెల్సన్ మండేలా మారతారు. ఈరోజు ధర్నాలు చేసేవారైనా, ర్యాలీలు చేసేవారైనా, బందులు చేసేవారైనా ఒక్కసారి ఆలోచించండి. మనమందరము కూడా కంటి చూపుకు సంబంధించి లోకంలో అశ్లీల దృశ్యాలను, అశ్లీల చిత్రాలను, అశ్లీల ఈ సినిమాలను మనం ఆపివేయగలిగితేనే సమాజంలో చాలా వరకు నేరాలను మనం అరికట్టగలుగుతాం. ఆ తర్వాత హృదయంలోనికి వాక్యాన్ని చొప్పించగలిగితే ఇంకా ఎక్కువ నేరాలను అరికట్టగలుగుతాం. ఆ తర్వాత మనిషి యొక్క ప్రవర్తనను చిన్ననాటి నుంచే మనం వారిని అదుపులోనికి తెచ్చుకోగలిగితే, తల్లిదండ్రులు పిల్లల్ని అదుపులోనికి తెచ్చుకోగలిగితే ఇక నేరాలను మనం ఫుల్ స్టాప్ పెట్టి రూపుమాపగలుగుతాము. ఇలా జరగకపోతే రోజు రోజుకి నేరాలు జరుగుతూనే ఉంటాయి, రోజు రోజుకి నేరాలు అభివృద్ధి పదం వైపు వెళ్తుంటాయి. సంజయ్ రాయ్ కాదు, ఇంకెంతో మంది ఇలాంటి రాయిలు రప్పలు పుట్టుకొస్తూనే ఉంటారు.